Hi students, today lesson 8th class social studies, land, soil, water, natural vegetation and wildlife resources. భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు. పార్ట్ 3 వాటర్. నీరు ఒక ముఖ్యమైన పునరుత్పాదక సహజ వనరు. నీరు ఒక ముఖ్యమైన పునరుత్పాదక సహజ వనరు. వాటర్ ఈజ్ ఏ విటల్ రెన్యూవబుల్ న్యాచురల్ రిసోర్సెస్. వాటర్ ఈజ్ ఏ విటల్ రెన్యూవబుల్ న్యాచురల్ రిసోర్సెస్. భూమి ఉపరితలంపై 4/3 నీటిచే కప్పబడి ఉంది. భూమి ఉపరితలంపై 4/3 నీటిచే కప్పబడి ఉంది. 3/4 ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కవర్డ్ విత్ వాటర్. 3/4 ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కవర్డ్ విత్ వాటర్. భూమిని నీటి గ్రహం అని పిలుస్తారు. భూమిని నీటి గ్రహం అని పిలుస్తారు. ద ఎర్త్ ఈజ్ కాల్డ్ వాటర్ ప్లానెట్. ద ఎర్త్ ఈజ్ కాల్డ్ వాటర్ ప్లానెట్. 350 మిలియన్ సంవత్సరాలకు పూర్వమే మహాసముద్రాల నుండి జీవం ఉద్భవించింది. 350 మిలియన్ సంవత్సరాలకు పూర్వమే మహాసముద్రాల నుండి జీవం ఉద్భవించింది. ద ప్రైమేటివ్ ఓషియన్స్ దట్ లైఫ్ బిగాన్ ఆల్మోస్ట్ 3.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్. ద ప్రైమేటివ్ ఓషియన్స్ దట్ లైఫ్ బిగాన్ ఆల్మోస్ట్ 3.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్. మంచినీరు భూమిపై కేవలం 2.7% మాత్రమే ఉంది. మంచినీరు భూమిపై కేవలం 2.7% మాత్రమే ఉంది. ఫ్రెష్ వాటర్ అకౌంట్స్ ఫర్ ఓన్లీ అబౌట్ 2.7%. ఫ్రెష్ వాటర్ అకౌంట్స్ ఫర్ ఓన్లీ అబౌట్ 2.7%. ఈ నీటిలో దాదాపు 70% అంటార్కిటికా, గ్రీన్లాండ్, పర్వత ప్రాంతాలలో మంచు పలకలు, హిమానీ నదాల రూపంలో ఉంది. ఈ నీటిలో దాదాపు 70% అంటార్కిటికా, గ్రీన్లాండ్, పర్వత ప్రాంతాలలో మంచు పలకలు, హిమానీ నదాల రూపంలో ఉంది. నియర్లీ 70% ఆఫ్ దిస్ అక్కర్స్ యాజ్ ఐస్ షీట్స్ అండ్ గ్లాసియర్స్ in Antarctica, Greenland and mountain regions. Nearly 70% of this occurs as ice sheets and glaciers in Antarctica, Greenland and mountain regions. 1% మంచినీరు మాత్రమే మానవ వినియోగానికి అందుబాటులో ఉంది. 1% మంచినీరు మాత్రమే మానవ వినియోగానికి అందుబాటులో ఉంది. Only 1% of fresh water is available and fit for human use. Only 1% of fresh water is available and fit for human use. మంచినీరు భూమిపై గల అత్యంత విలువైన పదార్థం. మంచినీరు భూమిపై గల అత్యంత విలువైన పదార్థం. Fresh water is therefore the most precious substance on the earth. Fresh water is therefore the most precious substance on the earth. భూమి నుండి నీటిని తీసివేయడం కానీ కలపడం కానీ వీలుపడదు. భూమి నుండి నీటిని తీసివేయడం కానీ కలపడం కానీ వీలుపడదు. వాటర్ కెన్ neither be added nor subtracted from the earth. Water can neither be added nor subtracted from the earth. 1975 సంవత్సరంలో ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగం 3850 క్యూబిక్ కిలోమీటర్లు ఒక సంవత్సరానికి ఉంటే అది 2000 సంవత్సరం నాటికి 6000 క్యూబిక్ కిలోమీటర్లు సంవత్సరానికి పెరిగింది. In 1975, the consumption of water for human use
was 3850 cubic kilometer per year. It scored to more than 6000 cubic kilometer per year in the year 2000. బొట్టుగా కారే ఒక నీటి కుళాయి వల్ల సంవత్సరానికి 1200 లీటర్ల నీరు వృధా అవుతుంది. బొట్టుగా కారే ఒక నీటి కుళాయి వల్ల సంవత్సరానికి 1200 లీటర్ల నీరు వృధా అవుతుంది. ఏ డ్రిప్పింగ్ ట్యాప్ వేస్ట్స్ 1200 liters of water in a year. A dripping tap wastes 1200 liters of water in a year. మంచినీటి కొరతను ఎదుర్కొంటున్న ప్రాంతాలు ఆఫ్రికా, పశ్చిమాసియా, దక్షిణాసియా, పశ్చిమ యుఎస్ఏ, వాయువ్య మెక్సికో, దక్షిణ అమెరికాలో కొంత భాగం, ఆస్ట్రేలియా. మంచినీటి కొరతను ఎదుర్కొంటున్న ప్రాంతాలు ఆఫ్రికా, పశ్చిమాసియా, దక్షిణాసియా, పశ్చిమ యుఎస్ఏ, వాయువ్య మెక్సికో, దక్షిణ అమెరికాలో కొంత భాగం, ఆస్ట్రేలియా. ఫేసింగ్ షార్టేజెస్ ఇన్ ఫ్రెష్ వాటర్ సప్లై కంట్రీస్. ఆఫ్రికా, వెస్ట్ ఏషియా, సౌత్ ఏషియా, part of western USA, northwest Mexico, part of South America and entire Australia. సౌరాష్ట్రలోని ఆమ్రేలీలో ఉన్న 1,25,000 మంది జనాభా దాదాపు అందరూ దగ్గరలోని తాలూకా కేంద్రాలలోని నీటి మార్కెట్లలో నీటిని కొనుగోలు చేస్తారు. సౌరాష్ట్రలోని ఆమ్రేలీలో ఉన్న 1,25,000 మంది జనాభా దాదాపు అందరూ దగ్గరలోని తాలూకా కేంద్రాలలోని నీటి మార్కెట్లలో నీటిని కొనుగోలు చేస్తారు. ఆమ్రేలీ సిటీ ఇన్ సౌరాష్ట్ర రీజియన్ విత్ ఏ పాపులేషన్ ఆఫ్ 1.25 lakhs is completely dependent on purchasing water from the nearby talukas. మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు, చెత్త ద్వారా యమునా నది కలుషితమవుతుంది. మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు, చెత్త ద్వారా యమునా నది కలుషితమవుతోంది. రివర్ యమునా ఈజ్ గెట్టింగ్ పొల్యూటెడ్ due to sewage, industrial effluents and garbage. River Yamuna is getting polluted due to sewage, industrial effluents and garbage. రసాయనాలు చాలా వరకు జీవ సంబంధ వ్యర్థాలు నీటి ద్వారా మానవ శరీరంలో చేరతాయి. మానవ శరీరంలో చేరతాయి. మోస్ట్ ఆఫ్ ది కెమికల్స్ ఆర్ నాన్ బయోగ్రేడబుల్ అండ్ రీచ్ హ్యూమన్ బాడీస్ త్రూ వాటర్. జీవావరణంలోని ప్రాణులన్నీ పరస్పరం సంబంధం కలిగి ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. జీవావరణంలోని ప్రాణులన్నీ పరస్పరం సంబంధం కలిగి ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. దీనినే పర్యావరణ వ్యవస్థ అంటారు. ఇన్ ద బయోస్పియర్ లివింగ్ బీయింగ్స్ ఆర్ ఇంటర్రిలేటెడ్. అండ్ interdependent on each other for survival. This life supporting system is known as the ecosystem. సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు విలువైన సహజ వనరులు. వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్
ఆర్ వాల్యుబుల్ రిసోర్సెస్. 2 గంటల పాటు కురిసిన వర్షం వల్ల ఒకేసారి 8,000 లీటర్ల నీటిని పొదుపు చేయవచ్చు. 2 గంటల పాటు కురిసిన వర్షం వల్ల ఒకేసారి 8,000 లీటర్ల నీటిని పొదుపు చేయవచ్చు. ఆన్ an average, one spell of rain for 2 hours is enough to save 8,000 liters of water. రాబందుల మరణానికి కారణమైన మందులు డైక్లోఫెనాక్, ఆస్పిరిన్ లేదా బ్రూఫిన్. రాబందుల మరణానికి కారణమైన మందులు డైక్లోఫెనాక్, ఆస్పిరిన్ లేదా బ్రూఫిన్. డ్రగ్స్ దట్ కాజ్ డెత్ ఆఫ్ వల్చర్స్. డైక్లోఫెనాక్, ఆస్పిరిన్ ఆర్ ఐబ్రూఫిన్. సహజ వృక్ష సంపద ప్రధానంగా ఉష్ణోగ్రత, తేమపై ఆధారపడి ఉంటుంది. The growth of vegetation depends primarily on temperature and moisture. వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వృక్ష సంపద భారీగా అభివృద్ధి చెందుతుంది. In areas of heavy rainfall, huge trees may thrive. వర్షపాతం మధ్యస్థంగా ఉండే ప్రాంతాలలో పొట్టి వృక్షాలు, గడ్డి భూములు ఎక్కువగా ఉంటాయి. షార్ట్ స్టన్నెడ్ ట్రీస్ అండ్ గ్రాసెస్ గ్రోన్ ఇన్ ద రీజియన్ ఆఫ్ మోడరేట్ రెయిన్ఫాల్. వర్షపాతం తక్కువగా ఉన్న పొడి ప్రాంతాలలో ముళ్ళ పొదలు ఎక్కువగా ఉంటాయి. స్క్రబ్స్ గ్రో ఇన్ డ్రై ఏరియాస్ ఆఫ్ లో రెయిన్ఫాల్. ధ్రువ ప్రాంతాలలో టండ్రాలలో నాచు, లైకెన్ వంటి మొక్కలు పెరుగుతాయి. టండ్రా వెజిటేషన్ ఆఫ్ కోల్డ్ పోలార్ రీజియన్స్ కంప్రైజ్ ఆఫ్ మాసెస్ అండ్ లిచెన్స్. అంతరించిపోతున్న జంతువులు పులి, సింహం, ఏనుగు, కృష్ణజింక, మొసలి, ఖడ్గమృగం, చిరుత, ఆస్ట్రిచ్, నెమలి. అంతరించిపోతున్న జంతువులు పులి, సింహం, ఏనుగు, కృష్ణజింక, మొసలి, ఖడ్గమృగం, చిరుత, ఆస్ట్రిచ్, నెమలి. ఎండేంజర్డ్ యానిమల్స్ టైగర్, లయన్, ఎలిఫెంట్, డీర్, బ్లాక్ బక్, క్రోకడైల్, రైనోసెరస్, స్నో లెపార్డ్స్, ఆస్ట్రిచ్ అండ్ పీకాక్. జాతీయ పార్కులు, వన్యప్రాణుల అభయారణ్యాలు, జీవావరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా మన సహజ వృక్ష సంపదను, వన్యప్రాణులను కాపాడుకోవచ్చు. జాతీయ పార్కులు, వన్యప్రాణుల అభయారణ్యాలు, జీవావరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా మన సహజ వృక్ష సంపదను, వన్యప్రాణులను కాపాడుకోవచ్చు. నేషనల్ పార్క్స్
వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, బయోస్పియర్ రిజర్వ్స్. నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ మేడ్ టు ప్రొటెక్ట్ అవర్ న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. మేడ్ టు ప్రొటెక్ట్ అవర్ న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. నేషనల్ పార్క్ ప్రస్తుత భవిష్యత్ తరాల కోసం ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పర్యావరణ వ్యవస్థలను కాపాడటం కోసం సహజ సిద్ధంగా ఏర్పాటు చేసిన ప్రాంతం. నేషనల్ పార్క్ ప్రస్తుత భవిష్యత్ తరాల కోసం ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పర్యావరణ వ్యవస్థలను కాపాడటం కోసం సహజ సిద్ధంగా ఏర్పాటు చేయబడిన ప్రాంతం. నేషనల్ పార్క్ ఏ నేచురల్ ఏరియా designated to protect the ecological integrity of one or more ecosystems for the present and future generation. National Park a natural areas designated to protect the ecological integrity of one or more ecosystems for the present and the future generations. ప్రజలకు సామాజిక అడవుల పెంపకం, వన మహోత్సవం వంటి వాటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రజలకు సామాజిక అడవుల పెంపకం, వన మహోత్సవం వంటి వాటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లైక్ సోషల్ ఫారెస్ట్రీ అండ్ వన మహోత్సవ షుడ్ బి ఎంకరేజ్డ్ ఎట్ ద రీజనల్ అండ్ కమ్యూనిటీ లెవెల్. Awareness programs like social forestry and Vana Mahotsava should be encouraged at the regional and community level. కొన్ని రకాల పక్షులు జంతువులతో వ్యాపారం చేయడాన్ని నిషేధించిన సంస్థ. కొన్ని రకాల పక్షులు జంతువులతో వ్యాపారం చేయడాన్ని నిషేధించిన సంస్థ సైట్స్, CITES sites. An international convention has been established that lists several species of animals and birds in which trade is prohibited. Sites. An international convention has been established that lists several species of animals and birds in which trade is prohibited. Sites. కజిరంగా నేషనల్ పార్కులోని ఏనుగుల మంద. కజిరంగా నేషనల్ పార్కులలోని ఏనుగుల మంద. ఏ హెర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఇన్ కజిరంగా నేషనల్ పార్క్. ఏ హెర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఇన్ కజిరంగా నేషనల్ పార్క్. సైట్స్, CITES sites. The Convention on International Trade in Endangered Species. The Convention on International Trade in Endangered Species. Sites. CITES sites లక్ష్యం 5,000 రకాల వన్యప్రాణులు, 28,000 వృక్షజాతులను కాపాడటం. 5,000 రకాల వన్యప్రాణులు, 28,000 వృక్షజాతులను కాపాడటం. The aims of sites. The aims of sites. The aims of sites. Survival 5,000 species of animals and 28,000 species of plants are protected. The aims of sites. Survival 5,000 species of animals and 28,000 species of plants are protected. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.